ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా డీలర్‌షిప్ కావాలి అనంటే, ఇప్పుడు బావుంది ప్రొడక్టు. మేము గూడా ఈ బిజినెస్‌లోకి దిగాలి. సో, కాజా హుస్సేన్ గారు మాకేమైనా సపోర్ట్ చేస్తారా అని అనుకుంటే మినిమమ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇవ్వడం. యెస్. యెస్. ఆ ఎంప్లాయ్‌మెంట్ కోసము నేను ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ వీడియో చూసే వాళ్ళకు షేర్ చేయండి. ఇంకా మినిమమ్ చాలామందికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళకు మంచి టాకింగ్ పవరు ప్లస్ ఎదగాలనే స్కిల్స్ ఉన్న వాళ్ళు మన కింద ఉన్న నెంబర్‌లకు రెజ్యూమ్‌లు పంపించేస్తే మనం వాళ్ళను హైరింగ్ చేస్తాం. సార్ నిజంగా ఏంటి ఈ వాటర్ ఏంటి? ఇది తాగితే మలబద్ధక సమస్య పోతుందా నిజంగానే? యాహ్! అండి. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఇది పీహెచ్ 8.5 పీహెచ్ ఉంది. కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళామనుకోండి. సో, అక్కడ పారుతున్న నీళ్ళు ఇట్లా తీసుకున్నా కూడా అడుగున ఏమున్నది కూడా కనపడదు. నీట్‌గా ఇట్లా తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. లేదు. ఏమైందంటే ఆ 7 పీహెచ్ ఉన్న వాటర్ 7 కంటే ఎక్కువ ఆల్కలైన్ వాటర్ అయిపోతున్నాయి. అప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ టీడీఎస్ తగ్గించుకోవడం కోసము ఆర్ఓలోకి వెళ్తున్నాము. ఇది కాకుండా అంటే ఈ పీహెచ్ వాల్యూది కాకుండా నార్మల్‌గా మేము ఇంట్లో టెస్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? మీ ఇంట్లో పసుపు ఉంటుంది, పసుపు ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే. పసుపుతో కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి అది కూడా. ఓకే. ఇప్పుడు మనకి 2 గ్లాసులు తీసుకున్నామండి. ఒక గ్లాస్లో వేరే వాటర్. సార్ అంటే ఇది ఒకవేళ పర్చేజ్ చేయాలి అంటే ఎట్లా? ఇప్పుడు మనకు ఇప్పుడు మార్కెట్లోకి వాటర్ బాటిల్ రూపంలో కూడా ఇచ్చామండి. 20 రూపాయలు ఎంఆర్పీకి ఇచ్చాము. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. మనిషి బద్ధకంగా ఉన్నారంటే వాళ్ళకి మలబద్ధక సమస్య ఉన్నట్లే అని చెప్పేసి అంటున్నారు ప్యూర్ జెల్ మేనేజింగ్ డైరెక్టర్ ఖాజా హుస్సేన్ గారు. కానీ అలాంటి మలబద్ధక సమస్యకి చక్కని పరిష్కారం ఈ గ్లాస్లో ఉన్న వాటరే అని చెప్తున్నారు. ఏంటి వాటర్ అంటున్నారు, కలర్ చూస్తే ఏ విధంగా ఉంది అని అనుకుంటా ఉన్నారా? అసలు దీని చరిత్ర ఏంది, ఎందుకు ఇవి తాగితే మనకి కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య పోతుందన్నది అయితే సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నిజంగా ఏంటి ఈ వాటర్ ఏంటి, ఇది తాగితే మలబద్ధక సమస్య పోతుందా నిజంగానే? యాహ్! అండి. ఇప్పుడు మనకు ఒక మనిషి హెల్తీగా ఉన్నాడంటే అతను డైలీ ఉదయం పూట మోషన్ పర్ఫెక్ట్‌గా వచ్చిందనుకుంటే అతను హెల్తీగా ఉన్నట్టు. యెస్. యెస్. మోషన్ అనేది కరెక్ట్‌గా రాలేదనుకుంటే అతనికి ఏదో సమ్ డిసీజ్ ఉన్నట్టే. ఓకే. ఇప్పుడు ఈ వాటర్ ఏం చేస్తుందంటే ఇది పీహెచ్ 8.5 పీహెచ్ ఉంది. ఇప్పుడు మనం తిన్న ఆహారము డైజెషన్ కావడం కోసము కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. యెస్. యెస్. ఆ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ అవుతుంది. డైజెషన్ అయిన తర్వాత ఆ ప్రక్రియను మనం స్టాప్ చేపియాలా. అంటే ఇంతకుముందు మనం గ్రౌండ్ లెవెల్ వాటర్ తాగుతున్నాం అందరం. ఆ గ్రౌండ్ లెవెల్ వాటర్ మనకు కొన్ని ఏరియాలో 7 ఉంటాయి, కొన్ని ఏరియాలో 7+ ఆల్కలైన్ వాటర్ తాగాం తెలియకుండా. ఇప్పుడు మా నాన్నగారు మన తాతగారు వాళ్ళు చూసుకుంటే అప్పట్లో వర్షాలు పడేటివి, నీళ్ళన్నీ ఫ్లోటింగ్ వాటరే. చెరువుల నీళ్లు, బావిల నీళ్లు. ఊర్లోకెళ్ళి మనం ఎక్కడైనా కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళాం అనుకోండి. సో, అక్కడ పారుతున్న నీళ్ళు ఇట్లా తీసుకున్నా కూడా అడుగున ఏమున్నది కూడా కనపడదు. నీట్‌గా ఇట్లా తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అట్లా ఆ విధంగా ఫ్లోటింగ్ వాటర్ మనం స్టోర్ చేసుకుంటే రాగి బిందెలు, మట్టి కుండల్లోనే స్టోర్ చేసుకుంటున్నాం. ఏమైందంటే ఆ 7 పీహెచ్ ఉన్న వాటర్ 7 కంటే ఎక్కువ ఆల్కలైన్ వాటర్ అయిపోతున్నది. అప్పుడు అలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఈ టీడీఎస్ తగ్గించుకోవడం కోసము ఆర్ఓలోకి వెళ్తున్నాము. ఈ ఆర్ఓలో మినరల్స్ తీసేస్తూ మనకు పీహెచ్ కూడా డౌన్ చేస్తుంది. ఆ పీహెచ్ డౌన్ చేయడం వల్ల మీకు ఏమైతుంది, ఎసిడిక్ ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. డైజెషన్ మీద ఇబ్బంది. మీకు పర్ఫెక్ట్‌గా డైజెషన్ అయితే బ్లడ్ కింద కన్వర్ట్ అవుతుంది. డైజెషన్ కాలేదనుకోండి కొలెస్ట్రాల్ రూపంలో ఇట్లా. ఇంతకీ ఇవి ఏంటి సార్ ఇప్పుడు? సార్ ఇవి వచ్చేసి వాటర్‌లో 2 టైప్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం 2 టెస్టులు చేసాము. ఒకటైతే పీహెచ్ ఇది వచ్చేసి ఓఆర్‌పీ. ఓకే. వాటర్‌లో మనకు నెగెటివ్ ఓఆర్‌పీలో ఉందా, పాజిటివ్ ఓఆర్‌పీలో ఉందా అనేది మనం చెక్ చేయడం కోసం ఓఆర్‌పీ టెస్ట్ చేసాము. ఇది వచ్చేసి పీహెచ్ టెస్ట్. అంటే పీహెచ్ 8.5 అనేది మెయింటైన్ చేస్తున్నాము. ఓకే. దీనివల్ల అన్ని సర్వరోగాలు ఈవెన్ బీపీ, మీరు చెప్పినట్టు మలబద్ధకం సమస్య, బీపీ, షుగర్, థైరాయిడ్ సర్వరోగాలు అనేటివి 100% తగ్గుతాయండి. ఓకే. అంటే ఇది మనకు వచ్చేసి ప్యూర్ జెల్‌కి సంబంధించిన వాటర్‌ని మనం అందులో వేసి టెస్ట్ చేసేసాం. సో, ఆ కలర్ వచ్చేసింది. ఒకవేళ మీ దగ్గర కాబట్టి ఇట్లాంటివి పీహెచ్‌ని టెస్ట్ చేసే లిక్విడ్స్ అందుకుంటాయి సార్. మేము ఇంట్లో ఉన్నాము. మరి మేము ఎట్లా టెస్ట్ చేసుకోవాలి? ఈ బాటిల్ కొనుక్కున్నాము. మీరన్నారు ఈ బాటిల్ వాటర్ తాగితే మలబద్ధక సమస్య పోతుంది. ఉదయాన్నే లేచి ఒక హాఫ్ లీటర్ తాగినా కూడా ఫ్రీ మోషన్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో, ఇది కాకుండా అంటే ఈ పీహెచ్ వాల్యూది కాకుండా నార్మల్‌గా మేము ఇంట్లో టెస్ట్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకోవాలి? మీ ఇంట్లో పసుపు ఉంటుంది, పసుపు ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఓకే. పసుపుతో కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి అది కూడా. ఓకే. ఇప్పుడు మనకు 2 గ్లాసులు తీసుకున్నామండి. ఒక గ్లాస్‌లో వేరే వాటర్. ఓకే. ఒక గ్లాస్‌లో వచ్చేసి మన ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు 2 వాటర్‌లో వచ్చేసి నేను పసుపు వేస్తున్నాను చూడండి. ఇది పసుపు మనం తెచ్చాము ప్యాకెట్‌లో. ఓకే. ఒక చిటికెడు వేసాను దీంట్లో. ఒక చిటికెడు దీంట్లో వేసాను. చూడండి
ఓహ్! యెస్. మీరు వాటర్‌లో పసుపు కలరే ఉంది. అవును. ఈ ఇది వాటర్‌లో ఆరెంజ్ కొట్టేసి వచ్చేసింది. ఆరెంజ్ కలర్ యెస్. వచ్చేస్తుంది. యెస్. అంటే యెస్. యెస్. మీకు ఈ కలర్ ఇప్పుడు చాలా మంది మోసపోతున్నారు. ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్స్ మేము మార్కెట్‌లో 2018 నుంచి ఆల్కలైన్‌లోనే ఉన్నాం మేము. ఇప్పుడు మార్కెట్‌లోకి వచ్చేటప్పటికి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో తక్కువ రేట్ అవును. వస్తుంది కదా అని అవును. కొనుక్కొని అవును. మోసపోతున్నారు. యెస్. 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 ఒక్కసారి కొనుక్కున్న కస్టమర్‌లు చెక్ చేసుకోండి. ఓకే. ఇదొచ్చేసేసి నార్మల్ వాటర్‌లో మనం పసుపేస్తే ఎట్లా ఉందో అట్లుంది. అట్లే ఉంది. ఇది మన ప్యూర్ జెల్‌కి సంబంధించిన వాటర్‌లో పసుపేసాం. ఇదొచ్చేసేసి ఆరెంజ్‌లోకొచ్చేసింది. ఆరెంజ్‌లో ఇట్లా ఉంటే మనకి ప్యూర్ వాటర్. ప్యూర్ ఒకసారి ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్. ఒకసారి ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇప్పుడు మనకి ప్యూరిఫైయర్‌లు ఉన్నాయి. అవును. సో, ఒక్కసారి మీ ఇండ్లల్లో ఉన్న ప్యూరిఫైయర్‌లో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది మనం ఏంటంటే ఈ వాటరే తాగండి, ఆ వాటరే తాగండి అని మనం ఎక్కడ చెప్పట్లేదు. చెక్ చేసుకొని నిజంగా మీరు తాగుతున్నయి మంచి వాటరేనా అనేదైతే మీరు చూడండి. సో, ఇట్లాంటివి తాగితే మాత్రం ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అయితే రాదు. అదొక్కటే కాదండి. సర్వరోగాలు క్లీన్ అయిపోతాయి. ఓకే. మొత్తం వాటర్‌తోనే అసలు మన బాడీ మొత్తమే మన టోటల్ ఒక 70% ఉంటది కదా సార్ వాటర్. వాటర్ 70%. ఆహా! మిగతా 30% మిగతావన్నీ. అదే మనం యెస్. చెప్పాను యెస్. కదా! ఫుడ్ కూడా మీరు సేమ్ అదే మితంగానే తీసుకుంటారు. అబ్బో! నేనసలు ఇట్లాంటి ఫుడ్ తిననని మంచి ఇదిగా ఉంటారు. కానీ వాటర్ మాత్రం ఏవి పడితే అవి తాగుతా ఉంటారు. సో, అంటే ఆహారం మీద ఇచ్చేంత శ్రద్ధని నీళ్ళ మీద ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. ఓకే. ఓకే. ఎట్లా సార్ అంటే ఇది ఒకవేళ పర్చేజ్ చేయాలి అనంటే ఎట్లా దీన్ని ఇప్పుడు ఈ మనకు ప్యూర్ జెల్‌ని? ఇప్పుడు మార్కెట్‌లోకి వాటర్ బాటిల్ రూపంలో కూడా ఇచ్చామండి. హ్మ్. ₹20 ఎంఆర్‌పీతో ఇచ్చాము. 1 లీటర్ వచ్చేసి ₹20. హ్మ్. హాఫ్ లీటర్ వచ్చేసి అంటే ₹15. ప్యూరిఫైర్స్ ఉన్నాయి. ప్లస్ ప్లస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వాటర్ ఓకే. బాటిల్స్. సూపర్. సూపర్. ఇప్పుడు మార్కెట్‌లో ఇప్పుడు ప్యూరిఫైయర్స్ మీ ఇంట్లో ఉంది. మీరు ఇంట్లో హ్మ్. తాగుతారు. బయటకి పోయినప్పుడు మామూలు నీళ్ళు తాగాల్సిందే కదా! అవును. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారు. యెస్. మీరు యెస్. ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఇంటి నుంచి 5 లీటర్ల క్యాన్ పట్టుకోపోలేరు కదా! లేదు. కాబట్టి మార్కెట్‌లో కూడా వాటర్ బాటిల్ బాటిల్స్ రిలీజ్ వచ్చాయి. చేశాము. అది ఐఎస్ఐ ప్లాంట్‌లలో మనం ఫిల్లింగ్ చేపిస్తూ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రైస్‌కి ఇస్తున్నాము. ఓకే. అంటే ఓకే. మామూలుగా వాటర్ బాటిల్ అంటే ₹20 అని ఫిక్స్ అయిపోయారు అందరూ. అవును. సేమ్ అదే ప్రైస్‌కి ఇస్తున్నాము. ఓకే. ఓకే. దానివల్ల తాగి చూసి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నాము కస్టమర్‌లది. ఓకే. ఓకే. ఇంకా ఏమంటే మీకు రిజల్ట్స్ ఇంకా ఏమొచ్చాయి చేశారంటే, మీరు నాతో ఆఫ్ ది రికార్డ్ చెప్పడము చాలా వరకు బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతా ఉంది. అదేవిధంగా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉన్నాయి దీనివల్ల అన్నారు. తర్వాత ఇప్పుడొచ్చేసేసి కాన్‌స్టిపేషన్ అని చెప్పేసన్నారు. ఇంకా ఏ ఏ ప్రాబ్లమ్స్ అనేటివి మాకు సాల్వ్ అయ్యాయని చెప్పారు మీతోటి ఈ ఇక్కడ వాటర్ తాగిన తర్వాత? కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు ఈ హ్మ్. వాటర్ కంటిన్యూగా 1 మంత్ తాగారనుకోండి చిన్నగా హ్మ్. కరుగుతూ వస్తుంది ఓహ్! ఓకే. స్టోన్. ఇప్పుడు ఒకవేళ డయాలిసిస్ పేషెంట్లు అనుకోండి మనకు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ కోసం కొద్దిగా డిజైన్ చేయాల్సి వస్తుంది. డిజైన్ చేశారు. చేయాల్సి ఓకే. వస్తుంది. ఎందుకంటే ఓకే. వాళ్ళు డయాలిసిస్‌లకి ఎళ్లారంటే వాళ్ళ కిడ్నీస్ పరిస్థితి బాలేదు. అంటే మినరల్స్ క్లీన్ చేయలేవు. అదే. వాళ్ళు వాటర్ ఎక్కువ తాగకూడదు. హ్మ్. వాళ్ళకు మినరల్స్ డౌన్ చేసి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. ఓకే. ఓకే. ఏ ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని కొద్దిగా ముందే చెప్పేసారనుకోండి. దానికి తగ్గట్టు వాళ్ళ ఇంట్లోనే డిజైన్ చేసి మన మిషన్ల ద్వారా వాటర్ ఇస్తున్నాం. ఓకే. ఇది మొత్తానికి ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా డీలర్‌షిప్ కావాలి అనంటే ఇప్పుడు బావుంది ప్రొడక్టు. మేము గూడా ఈ బిజినెస్‌లోకి దిగాలి. సో, కాజా హుస్సేన్ గారు మాకేమైనా సపోర్ట్ చేస్తారా అని అనుకుంటే? యాహ్! సార్ ఇప్పుడు సపోర్ట్ అందరికి చేస్తున్నామండి. ఆ! ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని ఎంకరేజ్ చేయడం నా పని. ఓకే. దీంతో పాటు మినిమమ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా ఇవ్వడం. యెస్. యెస్. ఆ ఎంప్లాయ్‌మెంట్ కోసము నేను ఇప్పుడు ప్రెజెంట్ మనకి ఈ వీడియో చూసే వాళ్ళకు హ్మ్. షేర్ చేయండి. ఇంకా మినిమమ్ చాలా మందికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉన్న వాళ్ళకు మంచి టాకింగ్ పవరు ప్లస్ ఎదగాలనే స్కిల్స్ ఉన్న వాళ్ళు మన కింద ఉన్న నంబర్‌లకు రెజ్యూమ్‌లు పంపించేస్తే మనం వాళ్ళను హైరింగ్ చేసుకుంటాం. ఓకే. సేల్స్ ఆఫీసర్ జాబ్స్ కింద కూడా ఇస్తా ఉన్నారు. ఇస్తున్నాం. ఓహ్! నైస్. నైస్. ప్లస్ వచ్చేసి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనుకోండి. హ్మ్. ఒక 5 లక్షల ఇన్వెస్ట్‌మెంట్ ఉందనుకోండి. ఆ డిస్ట్రిక్ట్ మొత్తం మీ కంట్రోల్‌లో. యెస్. యెస్. ఓకే. మీకు పర్ మంత్ 1,00,000 ఇన్‌కమ్ కంపల్సరీ రెవెన్యూ జనరేట్ చేపిస్తాను. ఓహ్! 5 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకుంటే 1,00,000 రెవెన్యూ 100%. ఓకే. లేదా నా దగ్గర అంత లేదు సార్ 1,00,000 ఉందని చెప్పండి. మండలం వైస్‌గా, తాలూకా వైస్‌గా ఇస్తాను. హ్మ్. హ్మ్. దాంట్లో వచ్చేసి మినిమమ్ 50,000 ఎర్న్ మళ్ళీ అక్కడ చేసుకోవచ్చు. వేరే వాళ్ళు ఎంటర్ గానీకి ఉండదు. లేదు మన దానికి మొత్తం సంబంధించి. మొత్తం ప్రతీదీ ఆన్‌లైన్ సిస్టమ్ పెట్టేసాను. ఓకే. ఓకే. ఎక్కడ ఎవరు ఎంటర్ కానీకి ఉండదు. సూపర్. ఆ ఏరియాలో మా కంపెనీ తరపున ఏ ఆదాయం వచ్చినా మీరే తీసుకోవాలా. ఓహ్! ఎవరు డీలర్ ఉన్నారో వాళ్ళే తీసుకోవాలా. ఓకే. ఈ గ్రౌండ్ లెవెల్‌లో వీళ్ళు బాగుంటేనే కదండీ మనం కూడా బాగుండాలి. అవునవును. యెస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. సో, మొత్తానికి చాలామంది గూడా మా వీడియోస్ చూస్తా ఉంటారు. నేను చాలా హెల్త్ డాక్టర్స్‌తో ఇంటర్వ్యూ చేస్తా ఉంటాను. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంది సార్. మేము ఎక్కువ టాబ్లెట్స్ యేసుకుంటా ఉన్నాము. యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతా ఉన్నాము. మోకాళ్ళ నొప్పులకని చెప్పేసి మేము మాత్రలు మింగుతా ఉంటే, అది కాన్‌స్టిపేషన్‌గా మారిపోతా ఉందని ఇబ్బంది పడతా ఉన్నారు. సో, అట్లాంటి వాళ్ళకైతే మంచి వాటర్ తీసుకోవడం, మెడిసిన్. అదేవిధంగా ప్యూర్ జెల్ వాటర్ తీసుకోవడం అయితే ఉత్తమం అని చెప్పేసన్నారు. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ.